హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దక్షిణ్ అకాడమీ. మనం ఇవాళ డిజైన్ ఆఫ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్లో బాండ్, డెవలప్మెంట్ లెంత్, యాంకరేజ్ లెంత్, ల్యాప్ లెంత్ చూద్దాం. సో మనకు బాండ్ నుండి కూడా 1 మార్క్, ఒక్కొక్కసారి డెవలప్మెంట్ లెంత్ చెకింగ్ లేదంటే కనుక్కోమంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా గేట్లో వస్తుంది, ఇంపార్టెంట్. సో ఫస్ట్ బాండ్ స్ట్రెస్ అంటే ఏంటి, బాండ్ స్ట్రెస్ అంటే షియర్ స్ట్రెస్. బాండ్ అంటే ఏంటి, బాండ్ అంటే మనకి ఇక్కడ కాంక్రీట్కి స్టీల్కి మధ్య ఉండే బాండ్ ఎలా డెవలప్ అవుతుంది, అది చుట్టూ సర్కంఫరెన్స్లోనే కదా డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఇది మన కాంక్రీట్ ఇది తీసుకుందాం బ్లాక్, ఇక్కడ మనం ఒక రెయిన్ఫోర్స్మెంట్ బార్ ప్రొవైడ్ చేసుకున్నాం అనుకోండి. ఓకే, సో ఈ రెయిన్ఫోర్స్మెంట్ బార్ చుట్టూ ఈ కాంక్రీట్ ఉంది కదా, ఇదేం చేస్తుంది, ఈ రెయిన్ఫోర్స్మెంట్ బార్ చుట్టూ ఒక ఇది డెవలప్ చేసుకుంటుంది కదా, బాండ్ లాగా ఇది అవుతుంది. సో మనకు కొహెషన్ ఉంటుంది, సో ఇది డిఫరెంట్ మెటీరియల్స్ కాబట్టి అదెషన్ ఉంటుంది. సో తర్వాత దీనికి కారుగేషన్స్ ఉంటాయి. ఇది ఒకవేళ ఇలాగా FE 415 బార్ ఉందనుకోండి, సో డిఫార్మ్డ్ బార్స్కి ఇలాగా కారుగేషన్స్ ఉంటాయి. ఈ కారుగేషన్స్కి ఈ చుట్టూ ఉన్న కాంక్రీట్కి కూడా బాండింగ్ అనేది డెవలప్ అవుతుంది. సో అన్ని ఫ్యాక్టర్స్ కలుపుకొని ఇప్పుడు మనం ఒకవేళ ఇక్కడ టెన్జైల్ ఫోర్సు PU అనేది యూస్ చేసి మనం ఇటు పైపు లాగామనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది ఈ చుట్టూ. ఓకే, ఈ సర్కంఫరెన్స్ చుట్టూ ఏం డెవలప్ అవుతుంది, ఈ రెసిస్టెన్స్ ఫోర్స్ డెవలప్ అవుతుంది. దాన్నే మనం ఏమంటున్నాం, బాండ్ స్ట్రెస్ అని అంటున్నాం. ఓకే, సో ఇప్పుడు అలాంగ్ దట్ ఇది టాంజెన్షియల్గా కదా యాక్ట్ అవుతుంది. సో ఇలా టాంజెన్షియల్గా యాక్ట్ అయితే దాన్ని మనం ఏమంటాం, షియర్ స్ట్రెస్ అని అంటాం. ఓకే, సో మనకు ఇంతకు ముందే తెలుసు కాంక్రీట్కి స్టీల్కే ఎందుకు బాండ్ మనం యూస్ చేస్తాము అంటే, సో ఇప్పుడు మనం రెయిన్ఫోర్స్డ్ RCCలో, ఓకే, సో కాంక్రీట్లో ఇది బీమ్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ స్టీల్ ప్రొవైడ్ చేసుకుంటాం కదా. సో ఒకవేళ డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ వచ్చింది అంటే, ఒకవేళ టెంపరేచర్ అనేది ఎక్కువ అవుతుంది, ఒక్కొక్కసారి తక్కువ అవుతుంది. అలాగా టెంపరేచర్ చేంజ్ అయ్యే కొద్దీ మెటీరియల్స్ కూడా ఏమవుతాయి, ఎక్స్పాండ్ అవ్వడము లేకపోతే కాంట్రాక్ట్ అవ్వడము ఇలాగా జరుగుతాయి. ఇది తెలిసింది కదా. ఒకవేళ ఇక్కడున్న ఈ స్టీల్, కాంక్రీట్ ఇవి రెండు డిఫరెంట్ మెటీరియల్స్ కాబట్టి టెంపరేచర్కి సేమ్గా రెస్పాండ్ అవుతాయి కాబట్టే ఈ రెండింటిని మనం ఒక పెయిర్గా చేయగలుగుతున్నాం, అంటే ఒక సింగిల్ స్ట్రక్చర్ ఎలిమెంట్లో యూస్ చేయగలుగుతున్నాం. అంటే ఏంటి, ఇప్పుడు కాంక్రీట్ టెంపరేచర్కి ఎంతైతే ఎక్స్టెండ్ అవుతుందో స్టీల్ కూడా అంతే ఎక్స్టెండ్ అవ్వాలి, అంతేనా. లేదు అంటే ఏమవుతుంది, కాంక్రీట్ ఎక్కువగా ఎక్స్పాండ్ అయిపోయి స్టీల్ తక్కువగా ఎక్స్పాండ్ అయితే వీటి రెండింటి మధ్య బాండ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, సో మనకు కాంక్రీట్కి స్టీల్కే ఎందుకు కంపాటబిలిటీ కుదిరింది అంటే, మనకు కాంక్రీట్కి స్టీల్కి రెండింటికి సేమ్ కోఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ ఉంటుంది. ఓకే, సేమ్ కోఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ ఉంటుంది. కోఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటి, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ చూసాం కదా, చూసుంటారు. సో పర్ డిగ్రీ సెంటీగ్రేడ్కి మనకు టెంపరేచర్ చేంజ్ అయినప్పుడు ఎంత చేంజ్ ఇన్ లెంత్ వస్తుంది అనేది పర్ డిగ్రీ ఆల్ఫాతో మనం మెజర్ చేసుకుంటాం, పర్ డిగ్రీ సెంటీగ్రేడ్కి. ఆల్ఫా అనేది కాంక్రీట్కి స్టీల్కి సేమ్ ఉంటుంది, అందువల్లే ఈ రెండింటికి బాండ్ అనేది ఉంటుంది. అంటే ఏంటి, స్ట్రెయిన్ కంపాటబిలిటీ ఉంటుంది. మన కాంక్రీట్ అయితే కాంక్రీట్ ఎంతైతే ఎక్స్పాండ్ అవుతుందో చేంజ్ ఇన్ టెంపరేచర్కి, స్టీల్ కూడా మనకు అంతే డెవలప్ అవుతుంది. ఎంత ఉంటుంది, ఆల్ఫా S ఈక్వల్ టు సమ్ 12 × 10⁻⁻6 పర్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. సో రెండింటికి సేమ్ ఉంది కాబట్టి మనకు ఈ రెండింటికి మధ్య స్ట్రెయిన్ కంపాటబిలిటీ బాండ్ అనేవి ఇదవుతున్నాయి. ఓకే, సో ఇప్పుడు బాండ్ అంటే కొంచెం ఏంటి అనేది అర్థమైంది కదా. బాండ్ స్ట్రెస్ ఏంటి, షియర్ స్ట్రెస్. దీన్ని కూడా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిట్గా అడిగే, అంటే PYQస్లో కూడా ఉంది, ఇది ఒకసారి చెక్ చేయండి. తర్వాత డిపెండ్స్ ఆన్ ఏ దానిపై డిపెండ్ అయ్యి బాండ్ డెవలప్ అవుతుంది, బాండ్ అనేది అదెషన్. ఇందాక చెప్పుకున్నట్టు ఇప్పుడు ఇది కాంక్రీట్, ఓకే, దీంట్లో ఇది స్టీల్ అనుకుంటే ఈ కాంక్రీట్కి స్టీల్కి మధ్యలో ఏముంటుంది, 2 డిఫరెంట్ మెటీరియల్స్ మధ్య అదెషన్ ఉంటుంది. తర్వాత ఫ్రిక్షన్ ఉంటుంది ఈ కాంక్రీట్ దీంట్లో, ఈ
చుట్టూ ఉన్న కాంక్రీట్, ఈ స్టీల్, ఈ రెండిటికి మనకు ఈ డైరెక్షన్లో మనం లాగుతున్నాము అంటే ఖచ్చితంగా ఆపోజిట్ డైరెక్షన్లో ఏం డెవలప్ అవుతుంది, ఫ్రిక్షన్ డెవలప్ అవుతుంది. తర్వాత మెకానికల్ రెసిస్టెన్స్, ఇది ఓన్లీ దేనికి ఉంటుంది, HYSD బార్స్కి మాత్రమే ఉంటుంది. ఎందుకు, మనకు మైల్డ్ స్టీల్ బార్స్ ప్లెయిన్గా ఉంటాయి, అదే HYSD బార్స్కి చుట్టూ ఇలా కారుగేషన్స్ ఉంటాయి. కాబట్టి ఈ కారుగేషన్స్లో ఇంటర్లాకింగ్ గ్రిప్ లాంటిది ఫామ్ అయ్యి మెకానికల్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. ఈ 3 పైన మనకు బాండ్ అనేది, బాండ్ బిట్వీన్ కాంక్రీట్ అండ్ స్టీల్ డిపెండ్ అవుతుంది. ఓకే, సో ఇందాక చెప్పుకున్నట్టు బాండ్ అనేది ఏ కంపాటబిలిటీ, స్ట్రెయిన్ కంపాటబిలిటీ. ఎందుకు, మనకు కాంక్రీట్కి స్టీల్కి సేమ్ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్ ఉంటుంది. అంటే ఇవి టెంపరేచర్ చేంజ్ కానీ, టెంపరేచర్ చేంజ్ వచ్చినప్పుడు సేమ్ బిహేవియర్ చూపిస్తాయి. కాబట్టి ఈ రెండింటిని కలిపి మనం ఒక స్ట్రక్చర్ ఎలిమెంట్లో యూస్ చేయగలుగుతున్నాం. ఓకే, సో డెవలప్మెంట్ లెంత్ నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్. డెవలప్మెంట్ లెంత్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ఇలాగా ఒక బీమ్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో ఇది మనం ప్రొవైడ్ చేస్తున్న రెయిన్ఫోర్స్మెంట్. ఈ ఎండ్స్లో ఏమంటారు, మనం దీన్ని యాంకరేజ్ అనేది యాంకరేజ్ ఎండ్ తీసుకుంటాం. సో బాండ్ స్ట్రెస్ అనేది ఎలా డెవలప్ అవుతుంది అంటే, ఎండ్లో 0 ఉంటుంది. ఓకే, సో ఇటు పక్క ఏముండదు కాబట్టి ఎండ్లో 0 ఉండి ఇంక్రీజ్ అవుతూ వెళ్ళి కొద్ది డిస్టెన్స్కి ఫుల్గా డెవలప్ అయిపోయి ఇక్కడ నుండి కాన్స్టెంట్గా ఉంటుంది. సేమ్ ఇటువైపు కూడా ఏంటి, యాంకరేజ్ ఎండ్ నుండి బాండ్ స్ట్రెస్ 0 డెవలప్ అయ్యి కొద్ది ఇంక్రీజ్ అవుతూ వెళ్ళి కొద్ది డిస్టెన్స్కి ఫుల్గా డెవలప్ అవుతూ వెళ్తుంది. ఓకే, సో ఈ డిస్టెన్స్ ఎక్కడైతే మనకు బాండ్ స్ట్రెస్ 0 నుండి డెవలప్ అయ్యి ఫుల్గా ఇది అవుతుందో దాన్ని మనం డెవలప్మెంట్ లెంత్ అని అంటాం. ఓకే, సో ఈ డెవలప్మెంట్ లెంత్కి మనకు కోడ్ బుక్లో ఏం ఫార్ములా ఉంది, 5 ఇంటూ సిగ్మా ఎస్ బై 4 టౌ బీడీ. సో ఈ సిగ్మా ఎస్ అంటే ఏంటి, 0.87 FY పర్మిసిబుల్ స్ట్రెస్ ఇన్ స్టీల్. టౌ బీడీ అంటే ఏంటి, బాండ్ స్ట్రెస్. టౌ బీడీ అంటే ఏంటి, బాండ్ స్ట్రెస్. ఇది దేనిపైన డిపెండ్ అవుతుంది, ఇది ఇంపార్టెంట్, ఓన్లీ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ పైన మాత్రమే డిపెండ్ అవుతుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం షియర్లో టౌసీ మ్యాక్స్, ఇవి దేనిపైన డిపెండ్ అవుతాయి. టౌసీ అయితే గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ పర్సంటేజ్ ఆఫ్ టెన్సైల్ రెయిన్ఫోర్స్మెంట్, టౌసీ మ్యాక్స్ అంటే ఓన్లీ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్, టౌ బీడీ బాండ్ స్ట్రెస్ కూడా ఓన్లీ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ పైన డిపెండ్ అవుతుంది. ఓకే, సో ఈ బాండ్ ఈ డెవలప్మెంట్ లెంత్కి ఫార్ములా గుర్తుండాలి. దీనిపైన డైరెక్ట్గా మనకు బిట్స్ వస్తాయి ఫార్ములా యూస్ చేసేటట్టు. ఇది ఎలా వచ్చింది అంటే, మనము ఇలాగ తీసుకొని ఓకే, ఇక్కడ ఒక స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్ బార్ ప్రొవైడ్ చేసుకొని ఈ లెంత్ని మనం LD అనుకుంటే, ఓకే, సో మనం PU యూస్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, స్ట్రెస్ ఇక్కడ సిగ్మా ఎస్ ఇంటూ π/4, దీని డయామీటర్ ఓకే పై అనుకుంటే పై స్క్వేర్ ఈక్వల్ టు ఈ చుట్టూ ఏమైంది πD కదా. ఓకే, సో అంటే ఏంట సర్కంఫరెన్స్, బాండ్ స్ట్రెస్ ఎంత ఉంది, టౌ BD ఉంది. ఓకే, సో ఇదంతా మనం సాల్వ్ చేసుకుంటే లెంత్ ఎంత ఉంది, LD ఉంది. πD ఇంటూ L కదా స్ట్రెస్, సో πD ఇంటూ L ఇంటూ స్ట్రెస్ టౌ BD, స్ట్రెస్ ఇంటూ మనం ఈ ఫోర్స్ ఇక్కడ కదా యాక్ట్ అవుతుంది, సో π/4 d². దీనికి పర్పెండిక్యులర్గా ఉండేది ఇది ఏరియా తీసుకుంటాం కాబట్టి π/4 π² తీసుకొని దీన్ని మనం సాల్వ్ చేసుకుంటే LD ఈక్వల్ టు 5 ఇంటూ 0.87 FY. ఓకే, డైరెక్ట్గా ఏదైనా గుర్తుపెట్టుకోండి, బై 4 టౌ BD వస్తుంది. టౌ BD అనేది మనకు ఓన్లీ దేనిపైన డిపెండ్ అవుతుంది, గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ పైన డిపెండ్ అవుతుంది. మనకి ఇది డైరెక్ట్గా IS 456 నుండి కోడ్ బుక్లో నుండి తీసుకున్నాను. సో మీకు గుర్తుపెట్టుకోగలిగితే గుర్తుపెట్టుకోండి, బట్ ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు అయితే ఈ వాల్యూ ఇస్తారు మనకు టౌ BD ఎంత అని. M20కి ఎంత 1.2, 25కి 1.5, M30కి 1.5. ఇక్కడ మాత్రం ఇక్కడ 0.2 పెరుగుతుంది, ఇక్కడ మాత్రం 0.1, మళ్ళీ ఎంత పెరుగుతుంది 0.2, మళ్ళీ ఎంత పెరుగుతుంది 0.2 పెరుగుతుంది. ఈ ఒక్కటి 0.1 పెరుగుతుంది అనేది గుర్తుపెట్టుకొని M20కి 1.2 అని గుర్తుపెట్టుకుంటే రిమైనింగ్ అంతా మనకు ఎగ్జామ్లో గుర్తొస్తుంది. ఓకే, సో ఇప్పుడు మన ఈ కోడ్ బుక్లోనే ఏముంటుంది అంటే, ఈ టేబుల్ చూడండి, ఇక్కడ ప్లెయిన్ బార్స్ అనేది ఉంది చూడండి, ఇక్కడ ప్లెయిన్ బార్స్ ఇన్ టెన్షన్ అని. అంటే ఈ టౌ BD వాల్యూస్ మనం ఎప్పుడు యూస్ చేసుకోవాలి, ఈ టేబుల్లో ఉన్న టౌ BD వాల్యూస్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ M20 గ్రేడ్కి టౌ BD వాల్యూ 1.2 అనేది ఎప్పుడు యూస్ చేసుకోవాలి, ఒకటి
మైల్డ్ స్టీల్ మాత్రమే మనం యూస్ చేస్తున్నప్పుడు యూస్ చేసుకోవాలి. రెండోది ఏంటి అంటే దానిపైన ఖచ్చితంగా ఏ ఫోర్స్ యాక్ట్ అవుతున్నప్పుడు, టెన్జైల్ ఫోర్స్ యాక్ట్ అవుతున్నప్పుడు మాత్రమే మనం ఈ 1.2 యూస్ చేసుకోవాలి. కానీ మనకు ప్రాక్టికల్గా మైల్డ్ స్టీలే కాదు, HYSD బార్స్ యూస్ చేయొచ్చు, కంప్రెషన్ కూడా రావచ్చు. ఓకే, అలాంటి కేసెస్లో ఈ వాల్యూస్ని ఏం చేసుకోమన్నారు, మాడిఫై చేసుకోమని చెప్పారు. ఓకే, HYSD బార్స్ కానీ కంప్రెషన్ కానీ యాక్ట్ అవుతున్నప్పుడు ఈ టౌబిడి వాల్యూని మనం ఏం చేసుకోవాలి, మాడిఫై చేసుకోవాలి. ఎలా మాడిఫై చేసుకుంటాం, టౌబిడి ఈక్వల్ టు టౌబిడి ఇంటూ అదే మనకు HYSD బార్స్ ఉందనుకోండి 60% ఇంక్రీజ్ చేసుకోమన్నారు. అంటే ఈ టౌబిడిని ఏం చేసుకోవాలి, 1.6తో మల్టిప్లై చేసుకోవాలి. అదే కంప్రెషన్ ఉంది అనుకోండి, టౌబిడిని 25% ఇంక్రీజ్ చేసుకోమన్నారు. అంటే ఎంత, 1.25తో ఇది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫర్ డీఫార్మ్డ్ బార్స్ కన్ఫర్మింగ్ టు IS 1786 దీస్ వాల్యూ షెల్ బి ఇంక్రీజ్డ్ బై 60%. ఇది మర్చిపోకూడదు. ఒకవేళ క్వశ్చన్లో మనకు FE 415 అని ఇచ్చారు అంటే వెంటనే మనం టౌబిడిని ఏం చేసుకోవాలి, 1.6తో మల్టిప్లై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, టెన్షన్కి అయితేనే ఈ డైరెక్ట్గా టేబుల్లో ఉండే టౌబిడి, అదే కంప్రెషన్కి అయితే ఏం చేసుకోమన్నారు, ఇంక్రీజ్డ్ బై 25% అని ఇచ్చారు. అంటే ఈ టౌబిడిని దేంతో మల్టిప్లై చేసుకోవాలి, 1.25తో మల్టిప్లై చేసుకోవాలి. రెండు ఇచ్చారనుకోండి, అంటే ఎలాగా, HYSD బార్స్ ఉన్నాయి, HYSD బార్స్ కంప్రెషన్కి ఇదవుతున్నాయి అనేది ఇస్తే అప్పుడు ఏం చేసుకోవాలి, మనం టౌబిడిని HYSD బార్స్ కాబట్టి 1.6తో మల్టిప్లై చేసుకోవాలి, దీన్ని 1.25తో కంప్రెషన్ కాబట్టి ఇది HYSD బార్స్ కోసం FE 415 కానీ FE 500 కానీ ఇస్తే 1.6తో చేసుకున్నాం. కంప్రెషన్ కాబట్టి 1.25 అంటే ఎంత అంటే మనం సాల్వ్ చేసుకుంటే ఇంటూ ఈ రెండింటి వాల్యూ తీసుకుంటే 2 వస్తుంది. ఓకే, ఈ టేబుల్ ఇదనేది చాలా ఇంపార్టెంట్. ఇది డైరెక్ట్గా కూడా అడగచ్చు ఎంత ఇంక్రీజ్ చేసుకోవాలి అని, లేదంటే మ్యాక్సిమం ఈ ప్రాబ్లం ఇచ్చారు అంటే మనం ఇక్కడ చూడండి 0.87 FY, క్వశ్చన్లో FY అనేది ఖచ్చితంగా ఇస్తారు. అది కనుక మనకి FE 415 ఇచ్చారు అని అంటే ఆ 415 మనము టౌబిడి తీసుకునేటప్పుడు క్వశ్చన్లో డైరెక్ట్గా ఒకవేళ M25 గ్రేడ్ కాంక్రీట్ ఇచ్చారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1.4 ఇంటూ FE 415 కాబట్టి ఇక్కడ 60% ఇంక్రీజ్ చేసుకొని ఈ వచ్చిన వాల్యూనే ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ సిగ్మా ఎస్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, 0.87 ఇంటూ FY 415 కాబట్టి 415 వేసుకొని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఓకే, సో ఇది డెవలప్మెంట్ లెంత్. తర్వాత యాంకరేజ్ వాల్యూ ఆఫ్ బెండ్స్. ఇప్పుడు మనకేంటంటే ఇందాక మనం చూసిన ఎగ్జాంపుల్లో ఇలాగా ఉంది, బాండ్ ఇది డెవలప్ చేసేటప్పుడు ఇది మన రెయిన్ఫోర్సింగ్ బార్ తీసుకున్నాం అనుకోండి, ఒక్కొక్కసారి ఏమవుతుంది, దీన్ని ఇలాగా బెండ్ చేసుకుంటాం. ఒక్కొక్కసారి ఏం చేస్తాము, ఇలాగా 180 degrees బెండ్ కాకుండా, ఓకే, సో ఇలాగ ఏదైనా ఇలా బెండ్ చేసుకుంటారు. అలా కాకుండా ఒక్కొక్కసారి ఏం చేస్తారు, 90 degree బెండ్ చేసుకుంటారు. ఈ బెండ్ చేసుకున్నప్పుడు మనకు ఈ LD అనేది మారుతుంది, అంతే కదా. ఇప్పుడు ఇటుపక్క స్ట్రైట్ ఉండింది అనుకోండి, ఇటుపక్క ఓకే, ఈ స్ట్రైట్ ఉన్నదానికి LD రిక్వైర్డ్ అంటే 0 బాండ్ స్ట్రెస్ మ్యాక్సిమం అవ్వడానికి. ఇటుపక్క సేమ్ ఉండదు కదా, అంటే బెండ్ని బేస్ చేసుకొని మనకు LD అనేది మారుతుంది. ఎంత మారుతుంది అంటే మనం ఈ యాంకరేజ్ వాల్యూ ఎంతైతే ఉందో అది మన LDలో నుండి మైనస్ చేసేయాలి. ఎందుకు, మనకు జనరల్గా తెలిసింది ఏంటి అంటే ఒకవేళ ఇలా స్ట్రైట్గా ఉండడం కంటే ఇలాగ ఏదన్నా బెండ్ ఉంది అంటే గ్రిప్ పెరుగుతుంది. గ్రిప్ పెరిగింది అంటే ఖచ్చితంగా రిక్వైర్డ్ LD అనేది తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది అనేది ఈ బెండ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఆ బెండ్ని బట్టి ఎంత యాంకరేజ్ వాల్యూ ఉంటుందో కనుక్కొని మనకు స్ట్రైట్ బార్ ఉండే LDకి రిక్వైర్మెంట్ ఎంతో తీసుకొని ఇది ఇక్కడ ఎంత తగ్గుతుందో అది మైనస్ చేస్తే, అంటే దాన్ని మనం యాంకరేజ్ వాల్యూ అనుకుందాం. ఈ బెండ్ని బట్టి ఎంత డిగ్రీ బెండ్ని బట్టి యాంకరేజ్ వాల్యూ మైనస్ చేస్తే అప్పుడు మనకు LD రిక్వైర్డ్ ఎంత వస్తుంది అనేది తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం యాంకరేజ్ వాల్యూ అనేది కనుక్కుందాం. ఇప్పుడు చూడండి, మనకు బెండ్ని బట్టి మారుతుంది అని తీసుకున్నాం కదా. ఓకే, సో ఇప్పుడు 45 degreesకి అయితే ఎంత మైనస్ చేయాలి, 4π. ఓకే, 45 degreesకి యాంకరేజ్ వాల్యూ ఎంత, 4π. 90 degreesకి ఎంత ఉంది, 8π. ఓకే, ఇది మనం తీసుకోవాల్సిన యాంకరేజ్ వాల్యూ. ఓకే, సో 135 degreesకి ఎంత ఉంది, 12π. 180 degreesకి ఎంత ఉంది, 16π. ఇది కూడా ఓన్లీ ఈ బెండ్ మైల్డ్ స్టీల్కి మాత్రమే ఇవ్వాలి.
HYSD డిఫార్మ్డ్ బార్స్కి ఇవ్వకూడదు. ఓకే, దాంట్లో కార్బన్ కంటెంట్ అంతా ఎక్కువ ఉంటుంది కదా, బ్రిటిల్ నేచర్ పెరుగుతుంది. సో ఓన్లీ మైల్డ్ స్టీల్కి మాత్రమే మనము 16.5 తీసుకోవాలి. ఈ వాల్యూస్ గుర్తుండాలి. ఎందుకు అంటే మనకు ఒకవేళ డెవలప్మెంట్ లెంత్ కనుక్కోమని ఇచ్చిన 2 మార్క్స్ క్వశ్చన్స్కి ఒక్కొక్కసారి ఇచ్చేటప్పుడు ఏంటి అంటే ఈ ఒక్క సింపుల్ ఫార్ములా యూస్ చేసి మనం ఆన్సర్ తీసుకునేటట్టు ఇవ్వరు. ఈ డెవలప్మెంట్ లెంత్ దేనికి కనుక్కోమంటారంటే బెండ్ ఒక 90 డిగ్రీస్ ఉంది, డెవలప్మెంటల్ లెంత్ కనుక్కోండి అని చెప్తారు. అప్పుడు మనం ఏం చేయాలి, ఇది LD ఆఫ్ స్ట్రైట్ బార్స్కి. ఓకే, ఈ స్ట్రైట్ బార్స్కి తర్వాత 90 డిగ్రీ బెండ్కి మనం ఇందాక ఏం చూసాం, 8.5 యాంకరేజ్ వాల్యూ అని చూసాం. సో LD రిక్వైర్డ్ ఈక్వల్ టు ఈ LD స్ట్రైట్ బార్ మైనస్ 8.5 అంటే ఏంటంటే డయామీటర్ ఆఫ్ ది బార్. ఓకే, సో ఇది కనుక్కొని మనం ఆన్సర్ ఎంత వస్తుందో అది LD రిక్వైర్డ్ అవుతుంది. ఓకే, సో మనకి ఈ వాల్యూస్ అనేది గుర్తుండాలి. 45 డిగ్రీస్కి అయితే 4π, 90కి అయితే 8.5 మైనస్ చేసుకోవాలి, 135కి 12π, 180 డిగ్రీస్కి 16π. ఈ 180 డిగ్రీ బెండ్ కూడా ఓన్లీ దేనికి మనం మైల్డ్ స్టీల్ తీసుకోవాలి. 180 డిగ్రీ క్రాస్ చేసి బోత్ మైల్డ్ స్టీల్కి కానీ HYSDకి కానీ రెండింటికి అలో ఉండదు బెండ్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను 45 డిగ్రీ బెండ్కి మాత్రం ఇక్కడ రాశాను. LD రిక్వైర్డ్ ఈక్వల్ టు ఏమైంది, స్ట్రైట్ బార్ LD ఎంత అయితే ఉంటుందో అంత తీసుకోవాలి, మైనస్ 4π తీసుకోవాలి, అంతేనా? ఓకే, అదే ఇప్పుడు మనము 135 డిగ్రీస్ చూద్దాం. 135 డిగ్రీస్కి ఏమైంది, LD రిక్వైర్డ్ ఈక్వల్ టు LD ఫర్ స్ట్రైట్ బార్ మైనస్ ఎంత తీసుకోవాలి, 12.5 తీసుకొని ఇది చేసుకోవాలి. అది మనకు డెవలప్మెంటల్ లెంత్ రిక్వైర్డ్ క్యాలిక్యులేట్ చేసుకోవడం. ఇంకొకటి లాస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఇది గేట్లో కూడా ఈ మధ్య 2 మార్క్స్కి అడిగారు ఒకసారి. మనం ఈ క్యాలిక్యులేట్ చేసిన డెవలప్మెంట్ లెంత్ అనేది దేనికంటే క్రాస్ అవ్వకూడదు అంటే M1/V + L0 అనేది మనం కోడ్ బుక్లో చెక్ చేసుకోవాల్సింది. ఇది ఏంటి అంటే కంటిన్యూస్ ఆర్ ఫిక్స్డ్ బీమ్స్కి ఫార్ములా. కంటిన్యూస్ బీమ్స్ కానీ ఫిక్స్డ్ అంటే ఎండ్ టు ఎండ్ డిస్టెన్స్ 0.7L తీసుకుంటాం కదా ఎఫెక్టివ్ లెంత్, వాటికి ఫార్ములా. అదే సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఉంది అంటే సింప్లీ సపోర్టెడ్ బీమ్లో LD షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్ 1.3 M1 + V ఓకే ప్లస్ L0. సో ఇది ఇక్కడ చూడండి, ఈ 1.3 అనేది మనం ఎందుకు పెట్టుకున్నాము అంటే ఇక్కడ ద వాల్యూ ఆఫ్ M1/V ఇన్ ద అబవ్ ఎక్స్ప్రెషన్ మే బీ ఇంక్రీజ్డ్ బై 30%. ఇది కోడ్ బుక్లో నుండి డైరెక్ట్గా తీసుకున్నది నేను. సో 30% వెన్ ద ఎండ్స్ ఆఫ్ ద రెయిన్ఫోర్స్మెంట్ ఆర్ కన్ఫైన్డ్ బై కంప్రెసివ్ రియాక్షన్. మనకేంటి ఈ సింప్లీ సపోర్టెడ్ దీంట్లోనే కదా ఇక్కడ ఎండ్స్లో కంప్రెసివ్ రియాక్షన్ అనేది వస్తుంది. ఓకే, సో ఈ సింప్లీ సపోర్టెడ్ బీమ్లో 30% మూమెంట్ని ఇంక్రీజ్ చేసుకుంటే మనం దేంతో మల్టిప్లై చేసుకోవాలి, 1.3. కాబట్టి మీరు చెక్ చేసుకునేటప్పుడు సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఇస్తే మనం ప్రాబ్లంలో ఈ 1.3 మర్చిపోకూడదు. ఒకవేళ వాళ్ళు సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఏం కాదు అంటే ఫిక్స్డ్ ఆర్ కంటిన్యూస్ అయితే న్యూమరేటర్లో M1 ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే డైరెక్ట్గా జస్ట్ ఫార్ములా ఇచ్చి షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్ అని ఈ M1/V + L0 ఫిక్స్ చేసుకోమని ఇస్తారు. M1 అంటే ఏంటి, మనం ఏ సెక్షన్ అయితే కన్సిడర్ చేసుకుంటున్నామో అక్కడ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ తీసుకుంటాం. V అంటే ఏంటి, షియర్ ఫోర్స్. తర్వాత L0 అంటే ఏంటి అంటే ఈ L0 మీరు ఒకసారి చదవండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. L0 ఇప్పుడు మనం ఇది బీమ్ తీసుకుంటే ఇది సపోర్ట్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనం ఈ బీమ్ ఇలాగా బెండ్ అయ్యింది. ఓకే, సో సెంటర్ ఆఫ్ ది సపోర్ట్ నుండి ఎంతైతే మనకి వాల్యూ అనేది ఇలాగా ఎక్స్టెండ్ అయి ఉంటుందో, ఓకే ఇక్కడ నుండి ఇలాగ ఎక్స్టెండ్ అయి ఉంటుందో దీన్ని మనం ఏమంటాము అంటే L0 అని అంటాం. దీన్ని L0 అని అంటాం. ఇక్కడ చూడండి, బియాండ్ ద సెంటర్ ఆఫ్ ద సపోర్ట్ అండ్ ద ఈక్వలెంట్ యాంకరేజ్ వాల్యూ ఆఫ్ ఎనీ హుక్. ఓకే, సో L0 అనేది ఇక్కడ చూస్తే లిమిటెడ్ టు ఎఫెక్టివ్ డెప్త్ ఆర్ 12.5 విచ్ ఎవర్ ఈస్ గ్రేటర్. సో L0 అనేది లిమిటెడ్ టు LD ఆర్ 12.5 విచ్ ఎవర్ ఈస్ గ్రేటర్. ఈ మ్యాక్సిమం వాల్యూ ఎంతైతే ఉంటుందో దానికి మనము లిమిట్ చేసుకుంటాం. ఓకే, సో ఈ ఒక్కొక్కసారి LD మాత్రమే కనుక్కోమంటారు. అప్పుడు మనం ఏం చేయాలి, L0 ఈక్వల్ టు ఎఫెక్టివ్ డెప్త్ ఇది. ఓకే, సో ఎఫెక్టివ్ డెప్త్ ఆర్ 12.5 తీసుకొని ఏదైతే గ్రేటర్ ఉంటుందో ఆ వాల్యూకి మనం సబ్స్టిట్యూట్ అంటే ఆన్సర్ పిక్ చేసుకోవడం. ఒకవేళ ఇక్కడ కనుక్కోవాలి అని అంటే L0 MV అన్నీ కనుక్కొని LD కనుక్కొని ఈ ఈక్వేషన్లో నుండి L0 మాత్రం కనుక్కునేటట్టు ఇస్తారనమాట క్వశ్చన్లో.
ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ చూద్దాం ఇది. సో ఫ్యాక్టర్డ్ షియర్ ఫోర్స్ V ఈక్వల్ టు ఎంత ఇచ్చారు ఈ క్వశ్చన్లో? ఇది చెక్, డెవలప్మెంట్ లెంత్ పైన చెక్. ఓకే, 200 కిలో న్యూటన్స్ ఇచ్చారు. అంటే ఎంత? 200 ఇంటూ 10 క్యూబ్ న్యూటన్స్ ఇచ్చారు. టెన్షన్ జోన్లో ఏమున్నాయని చెప్పారు? 3 నెంబర్స్ ఆఫ్ 16 mm డయా ఇచ్చారు. సో మనము AST క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి? AST ఈక్వల్ టు 3 ఇంటూ π/4 ఇంటూ 16 స్క్వేర్ మనకు AST వస్తుంది. ఇచ్చింది ఏమి ఇచ్చారు? FE 415 బార్స్ ఇచ్చారు. ఓకే, సో బాండ్ స్ట్రెస్ టౌ BD ఎంత ఇచ్చారు? టౌ BD ఈక్వల్ టు 1.2 MPa ఇచ్చారు. ఓకే, సో యాక్చువల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద బార్ కనుక్కోమన్నారు. అంటే ఏం కనుక్కోమన్నారు? డిటర్మైన్ ద యాక్చువల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద బార్ విత్ 90 డిగ్రీ బెండ్ ఫ్రమ్ సెంట్రల్ లైన్ ఆఫ్ ది సపోర్ట్ అని ఇచ్చారు. అంటే ఏంటి అంటే ఇది మన సెంట్రల్ లైన్ ఆఫ్ ది సపోర్ట్ ఇది తీసుకుంటే, ఓకే, సో మనకి ఇది ఎంత ఉంది అని ఇచ్చారు. ఎంత ఉండాలి అనేది కనుక్కోమన్నారు. అంటే క్వశ్చన్లో ఏం కనుక్కోమన్నారు? L0 కనుక్కోమన్నారు. FCK ఈక్వల్ టు ఎంత? ఏ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఇచ్చారు? 20 Nm/mm² ఇచ్చారు. ఓకే, ఇది ఇచ్చిన డేటా. L0 కనుక్కోవాలి అంటే మనకు ఫార్ములా ఏంటి? L0 కనుక్కోవాలి అంటే ఇందాక మనం చూసాం కదా, LD షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్ M1/V ప్లస్ L0 అని. మనం ఏం చేస్తాము అంటే, ఓకే, సో LD కనుక్కుంటాం, MV క్వశ్చన్లో వాళ్ళే ఇచ్చారు, ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకొని L0 అనేది కనుక్కోవచ్చు. అంటే ఎలాగా? ఇప్పుడు LD ఈక్వల్ టు M/V ప్లస్ L0 తీసుకుంటే, సో LD అనేది ఎలా కనుక్కుంటాం? LD ఎలా కనుక్కోవాలి? π ఇంటూ 0.87 FY/4 టౌ BD వేసుకుంటే LD కనుక్కోవచ్చు. టౌ BD ఎలా కనుక్కోవాలి? టౌ BDకి చూడండి మనకు 1.2 ఇచ్చారు, బట్ దీన్ని ఖచ్చితంగా మళ్ళీ మనం దేంతో మల్టిప్లై చేసుకోవాలి? 1.6తో మల్టిప్లై చేసుకోవాలి. ఎందుకు? క్వశ్చన్లో FY ఎంత ఇచ్చారు? 415 ఇచ్చారు. ఓకే, సో 415 ఇచ్చినప్పుడు ఇది ఓన్లీ 1.2 అనేది FE 250కి మాత్రమే, కాబట్టి టౌ BD 60% ఇంక్రీజ్ చేస్తున్నాం కాబట్టి 1.6తో మల్టిప్లై చేసుకుంటాం. పై ఎంత ఇచ్చారు? 16 mm డయామీటర్ బార్స్ కదా, సో 16. సో LD ఎలా కనుక్కుంటాం మనం? 16 ఇంటూ 0.87 ఇంటూ FI 415 ఓకే, సో LD కనుక్కుంటే LD ఈక్వల్ టు ఏమైంది? 16 ఇంటూ 0.87 ఇంటూ 415 డివైడెడ్ బై 4 ఇంటూ 1.2 ఇంటూ 1.6 ఈక్వల్ టు, ఇప్పుడు మనకు LD అనేది ఎంత అనేది క్యాలిక్యులేట్ చేస్తే వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇంకేమున్నాయి? V అనేది వాళ్ళే ఇచ్చేసారు సెక్షన్ దగ్గర. ఎంత? 200 ఇంటూ 10 క్యూబ్. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఇంక ఇక్కడ M అనేది కనుక్కోవాలి. ఇంకొకటి ఏంటి అంటే ఇందాక ఇక్కడ చూడండి 90 డిగ్రీ బెండ్ కూడా ఇచ్చారు కాబట్టి ఈ వచ్చిన LDలో నుండి మైనస్ యాంకరేజ్ వాల్యూ కూడా తీయాలి. ఓకే, సో ఇది మర్చిపోకూడదు. సో ఈ వచ్చింది ఏంటి అంటే ఇప్పుడు మనం సాల్వ్ చేస్తే మనకి ఈ LD వాల్యూ అనేది ఎంత వస్తుంది అంటే LD ఈక్వల్ టు సమ్ 75.5 mm వస్తుంది. ఏది? ఇది స్ట్రైట్ బార్కి. ఓకే, అదే మనం యాంకరేజ్ వాల్యూ కూడా కనుక్కోవాలి కాబట్టి యాంకరేజ్ వాల్యూ ఎంత? యాంకరేజ్ వాల్యూ 90 డిగ్రీ బెండ్కి 8.5 వస్తుంది. అంటే ఎంత? 8 ఇంటూ 16 తీసుకోవాలి. డయామీటర్ ఆఫ్ ది బార్ 16 కదా. ఓకే, సో ఇప్పుడు మనకు LD రిక్వైర్డ్ అనేది ఎంత వస్తుంది అంటే ఈ వాల్యూ ఎలా కనుక్కుంటాం మనం? LD రిక్వైర్డ్ అనేది స్ట్రైట్ బార్ 752.5 mm మైనస్ యావరేజ్ వాల్యూ ఎంత? 8.5 అంటే 8 ఇంటూ 16. ఇది మనం చూస్తే సమ్ 652నో ఎంత వస్తుంది? ఆర్ 624 mm వాల్యూ చూసుకోండి, చెక్ చేసుకోండి. సో ఈ వాల్యూ మనకు LD అనేది వస్తుంది. ఒకసారి LD కనుక్కున్న తర్వాత ఇంకా రైట్ సైడ్ మనం M కనుక్కుంటే L0 కనుక్కోవడానికి ఉంటుంది. ఓకే, సో LD కనుక్కునేటప్పుడు ఇక్కడ మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ క్వశ్చన్లో FE 415 గ్రేడ్ స్టీల్ ఇచ్చారు కాబట్టి టౌ BDని 60% ఇంక్రీజ్ చేసుకోవడము, అంటే టౌ BDని ఇంటూ 1.6 చేసుకోవడము, తర్వాత 90 డిగ్రీ బెండ్ ఇచ్చారు కాబట్టి ఇచ్చిన మనకు వచ్చిన ఫార్ములాలో నుండి -8.5 చేయడము మర్చిపోకూడదు. ఓకే, ఈ రెండింటిలో ఏది తప్పు చేసినా మొత్తం మీరు ప్రాబ్లం అంతా M కనుక్కొని మొత్తం అంతా చేస్తే కూడా ఫైనల్గా మనకి L0 అనేది మనం కనుక్కున్న ఆప్షన్స్లో ఉండదు. అప్పుడు సర్ప్రైజ్ అవుతాం. ఓకే, ఏంటి లేదు అని.
సో చూసుకోండి m ఎలా కనుక్కుంటాము అంటే మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇక్కడ మనం XU మ్యాక్స్ కనుక్కుంటాం. ఓకే, ఫస్ట్ m కనుక్కోవాలి అంటే మనకు టైప్ ఆఫ్ సెక్షన్ తెలియాలి. అంటే అండర్ రెయిన్ఫోర్స్డా, బ్యాలెన్స్డా, ఓవర్ రెయిన్ఫోర్స్డా, ఇలా ఓవర్ రెయిన్ఫోర్స్డ్ వస్తే బ్యాలెన్స్డ్గా ఇది చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ XU మ్యాక్స్ దేనిపైన డిపెండ్ అవుతుంది, మనకి FE 415 ఇచ్చారు కాబట్టి 0.48D అవుతుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకు డి వాల్యూ ఇవ్వలేదు కదా, డి వాల్యూ అనేది ఇవ్వలేదు, ఎక్కడన్నా ఇచ్చారు. ఓకే, ఇక్కడ నేను మిస్ చేసినట్టున్నాను. సో డి వాల్యూ అనేది ఇస్తారు ఒకవేళ ఇది అంటే, ఒకవేళ ఇస్తారు ఖచ్చితంగా. ఓకే, మనకు టైప్ ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్ కావాలి కాబట్టి. సో నెక్స్ట్ XU ఎలా కనుక్కోవాలి, మనం XU కనుక్కునేటప్పుడు కంప్రెసివ్ ఫోర్స్ ఈక్వల్ టు టెన్జైల్ ఫోర్స్ ఇస్తారు. ఇక్కడ డైమెన్షన్స్ డయాగ్రామ్ ఉంటుంది. ఓకే, సో B అనేది ఒక 250 తీసుకుందాం. యాక్చువల్లీ ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఏదో ఫ్రేమ్ చేశాను క్వశ్చన్. సో ఇది 450 mm తీసుకుందాం. సో కంప్రెషన్ ఈక్వల్ టు టెన్సైల్ రెయిన్ఫోర్స్మెంట్ తీసుకుంటే మనకి ఈ కంప్రెషన్ ఈక్వల్ టు ఎంత, 0.36 FCK B ఇంటూ XU ఈక్వల్ టు 0.87 FY AST. మనకు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుండి మనం ఏం కనుక్కుంటాం, XU కనుక్కుంటాం. ఒకసారి XU మ్యాక్స్ XU కనుక్కున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం, అది టైప్ ఆఫ్ సెక్షన్ అనేది తీసుకుంటాం. ఓకే, అది అండర్ రెయిన్ఫోర్స్డా లేదంటే ఓవర్ రెయిన్ఫోర్స్డా తీసుకుంటాం. మనకు ఒకవేళ అండర్ రెయిన్ఫోర్స్ సెక్షన్ వస్తే m ఈక్వల్ టు ఏం తీసుకుంటాం, 0.87 FY AST ఇంటూ D మైనస్ 0.42 XU తీసుకొని, సో XUలో బ్యాలెన్స్డ్ అయితే XU మ్యాక్స్, అండర్ రెయిన్ఫోర్స్డ్ అయితే XU సబ్స్టిట్యూట్ చేసుకొని మనం మొమెంట్ అనేది కనుక్కుంటాం. ఓకే, సో న్యూటన్ ఎంఎంలో మొమెంట్ కనుక్కొని అది తీసుకొని వెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఓకే, సో సింప్లీ సపోర్టెడ్ అని ఇచ్చారనుకోండి క్వశ్చన్లో, అప్పుడు మనం ఏం చేసుకుంటాము, ఇక్కడ మనకు వచ్చిన దాన్ని 1.3తో మల్టిప్లై చేసుకుంటాం. ఓకే, సో అటు సింప్లీ సపోర్టెడ్ బీమ్ అలా ఇచ్చారంటే, సో మనకి LD తెలుసు, M తెలుసు, V తెలుసు, ఏం కనుక్కుంటాం, L0 వాల్యూ కనుక్కుంటాం. L0 అంటే ఏంటి, బియాండ్ ద సెంటర్ ఆఫ్ ద సపోర్ట్ ఎంత ఎక్స్టెండ్ చేయాలి అనేది కనుక్కుంటాం. ఓకే, సో ఇది కనుక్కుంటే ఇది కూడా లెంతే కాబట్టి L0లో. సో ఇది ఒకసారి గేట్కి 2 మార్క్స్కి ఇచ్చిన మోడల్ ఇది. సో కొంచెం ఈ ప్రాక్టీస్ చేయండి, చెక్ మనకు కోడ్ బుక్లో ఉంటుంది. LD షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్ M/V ప్లస్ L0 అని. సో అదొకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ టాపిక్ స్ప్లైసింగ్ ఆఫ్ ద బార్. స్ప్లైసింగ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకు మార్కెట్లో మ్యాక్సిమం 12 మీటర్ లెంత్ ఉన్న బార్స్ అవైలబుల్ ఉంటాయనుకోండి. సో దీనికంటే ఎక్కువ కావాలి అంటే ఖచ్చితంగా మనం 2 బార్స్ని ఏం చేయాలి, ఇలాగా జతగా పెట్టాలి. దీన్ని ఏమంటారు, స్ప్లైసింగ్ అంటారు. అలా కాకుండా మనం ఇప్పుడు ఒక డయామీటర్ ఆఫ్ ద బార్ యూస్ చేసుకుంటూ వస్తున్నాం, సడన్గా ఇంకొక డయామీటర్ ఆఫ్ ద బార్కి మారాల్సి వచ్చింది, దీన్ని కంటిన్యూ చేయలేం కదా. సో అక్కడికి ఎండ్ చేసి నెక్స్ట్ డయామీటర్ ఉన్న బార్ పెట్టుకుంటాం అనమాట. దీన్ని ఏమంటాం మనం, ఇలాంటి ప్లేసెస్లో మనము జాయినింగ్ ఆఫ్ ద బార్స్ తీసుకుంటే దాన్ని స్ప్లైసింగ్ అంటాం. ఇవి ఎన్ని రకాలుగా చేస్తాం, 3 టైప్స్గా చేస్తాం. ఓవర్లాపింగ్ అంటే ఏంటి, సింపుల్గా ఒక బార్ పైన ఇంకొక బార్ పెట్టేస్తే దాన్ని ఓవర్లాపింగ్ అంటారు. ఇదొక బార్, ఇదొక బార్, దాన్ని ఓవర్లాపింగ్ అంటాం. వెల్డింగ్ అంటే ఏంటి, ఇదొక బార్ తీసుకుంటాం, తర్వాత ఇక్కడ ఇంకొక బార్ పెట్టి ఈ రెండింటికి వెల్డింగ్ అనేది చేస్తాం. కప్లర్స్ అంటే ఏంటి, ఇక్కడ ఒక బార్, ఇక్కడ ఒక బార్ ఉంటుంది, దీనిపైన ఇలాగ స్లీవ్ లాంటిది ఒకటి వేసి ఇది చేసుకుంటాం కదా, దీన్ని కప్లర్స్ యూస్ చేసి చేసుకుంటాం. ఓవర్లాపింగ్, వెల్డింగ్, కప్లర్. సో ఇప్పుడు డయామీటర్ ఆఫ్ ది బార్ కనుక గ్రేటర్ దాన్ 36 mm అయిందనుకోండి, ఖచ్చితంగా మనం వెల్డింగ్కి వెళ్ళాలి. లార్జ్ డయామీటర్ ఆఫ్ ద బార్స్కి కప్లర్స్ యూస్ చేయాలి. లార్జ్ డయామీటర్ బార్స్ ఉన్నాయనుకోండి, ఇది ఇంత బారు ఓవర్లాప్ చేశానని అనుకోవద్దు. ఓకే, సో ఖచ్చితంగా ఏం చేయాలి, కప్లర్స్ యూస్ చేసి ఈ రెండింటిని ఒక యూనిట్గా యాక్ట్ అయ్యేటట్టు చేయాలి. స్ప్లైసింగ్ అంటే ఏంటి, స్ప్లైసింగ్ అంటే జస్ట్ మనము బార్స్ని ఎక్స్టెండ్ చేసుకోవడం, ఒకదానిపైన ఒకటి ఇది చేసుకోవడం. ఓకే, సో ఓవర్లాప్ లెంత్ ఎంత ఉండాలి అంటే, ఇందాక ఇది చూసాం కదా, సో ఇక్కడ నుండి ఇక్కడికి ఒకదానిపైన ఒకటి ఎంతవరకు అయితే మనం పెడుతున్నామో దాన్ని ఓవర్లాప్ లెంత్ అని అంటాం. దీన్ని ఓవర్లాప్ అంటాం, దీన్ని ల్యాప్ లెంత్ అంటాం. మనము జస్ట్ ఏంటి, ఇప్పుడు మనం చూసామనుకోండి, ఇక్కడ ఒక బార్ వచ్చింది, ఎడ్జ్లో ఇలా పెడితే మనకు అదేమీ ఇది అవ్వదన్నమాట.
ఇది నిలవదు కదా. సో ఖచ్చితంగా ఏం చేయాలి, మనం మినిమం ఓవర్లాప్ అనేది ప్రొవైడ్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఇంత ప్రొవైడ్ చేసుకోవాలి అనేది ఈ డయామీటర్ ఆఫ్ ద బార్ని బట్టి, తర్వాత మనం టెన్షన్ ఫోర్స్ అప్లై చేస్తున్నామా, కంప్రెషన్ ఫోర్స్ అప్లై చేస్తున్నామా, దాన్ని అన్నిటినీ పెట్టుకొని ఖచ్చితంగా మనం ల్యాప్ లెంత్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ల్యాప్ లెంత్ అనేది ఖచ్చితంగా మనము మినిమం ఇది ప్రొవైడ్ చేసుకోవాలి. అదేంటి అనేది నెక్స్ట్ చెప్తాను. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, నెంబర్ ఆఫ్ బార్స్ మనం ఓవర్లాప్ చేసేటప్పుడు అన్నీ ఇలాగ ఒకదానిపైన ఒకటి ఒకే లైన్లో వచ్చేటట్టు చేయకూడదు. ఇలా ఉందనుకోండి ఏమవుతుంది, లోడ్ ఇదైనప్పుడు ఇక్కడ మొత్తం ఇదైపోతుంది ఒకే చోట. కాబట్టి స్టాగరింగ్ ఉండేటట్టు ప్రొవైడ్ చేసుకుంటాం. అంటే ఎలాగా, ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ ఒక బార్ ఉందనుకోండి, ఇక్కడ మనం ఓవర్లాప్ ప్రొవైడ్ చేస్తే నెక్స్ట్ బార్కి ఇక్కడ వచ్చేటట్టు ప్రొవైడ్ చేసుకుంటాం. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తాం, ఇక్కడ వచ్చేటట్టు. చూడండి, ఈ బార్కి ఓవర్లాప్ ఇక్కడ వచ్చింది, ఇంకొక బార్కి ఓవర్లాప్ ఇక్కడ వస్తుందన్నమాట. అలాగా ఇక్కడ ఒకటి స్టాగరింగ్ అనేది ప్రొవైడ్ చేసుకుంటున్నాం. ఈ స్టాగరింగ్ కూడా దగ్గర వచ్చేటట్టు చేసుకోకూడదు. అంటే ఇక్కడ అలా కాకుండా స్టాగరింగ్ అనేది కూడా ఎంత ప్రొవైడ్ చేసుకుంటాము అంటే, షుడ్ నాట్ బి లెస్ దాన్, నెక్స్ట్ దీంట్లో వేసాను చూడండి, షుడ్ నాట్ బి లెస్ దాన్ 1.3 టైమ్స్ ఆఫ్ ల్యాప్ లెంత్ వేసుకోవాలి. ఓకే, షుడ్ నాట్ బి లెస్ దాన్ 1.33 అంటాం, 1.33 ఆఫ్ ల్యాప్ లెంత్. ల్యాప్ లెంత్ అంటే ఎంత, ఇక్కడ నుండి ఇక్కడికి. ల్యాప్ లెంత్ అంటే ఎంత, ఎక్కడి నుండి మనం ఓవర్లాప్ ప్రొవైడ్ చేసుకున్నామో దీన్ని ఏమంటాం మనం, ల్యాప్ లెంత్ అని అంటాం. ఓకే, సో ఈ ల్యాప్ లెంత్ కంటే మనకు ఇది లేకుండా ల్యాప్ లెంత్ ఎంతైతే ఉంటుందో దానికి మనం 30% 33% ఇంక్రీజ్ చేసుకొని ఈ స్టాగరింగ్ లెంత్ అనేది దానికంటే ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటాం ఇక్కడ. ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ మనం ఇది చేసే ల్యాప్ లెంత్ ప్రొవైడ్ చేసుకునేటప్పుడు కూడా 50% ఆఫ్ ద బార్స్ కంటే ఎక్కువ బార్స్ ఒకే చోట ఒకే లైన్లో మనం ఓవర్లాప్ అనేది చేసుకోం. ఇక్కడ ఒకవేళ 10 బార్స్ ఉన్నాయనుకోండి, మ్యాక్సిమం 5 బార్సే ఈ లైన్లో మనకు ఓవర్లాప్ ఉండేటట్టు చూసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ ఇది చూడండి, అదే ఓవర్లాప్ అంటే ఏంటి, ఇప్పుడు ఇలా ఇక్కడ ఒక ల్యాప్ లెంత్ ఉంటే ఇక్కడ తీసుకున్నాం. సో ఖచ్చితంగా ఎలా ఉండాలి, స్టాగర్డ్గా ఉండాలి. ఇది ఖచ్చితంగా ఎలా ఉండాలి, 1.3 టైమ్స్ ఆఫ్ ల్యాప్ లెంత్ కంటే ఎక్కువ ఉండాలి. 50% ఆఫ్ ద బార్స్ని కంటే ఎక్కువ అట్ ద పాయింట్ స్లైస్ చేయకూడదు. సో ఇప్పుడు ఇందాక మనకు చెప్పుకున్నట్టు ఈ ల్యాప్ లెంత్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అని చెప్పుకున్నాం, డయామీటర్ ఆఫ్ ద బార్ ఏదైతే మనం ప్రొవైడ్ చేస్తున్నామో ఈ డయామీటర్ ఆఫ్ ది బార్ పైన. నెక్స్ట్ మనకి ఏ ఫోర్స్ అప్లై చేస్తున్నాం, టెన్షన్లో కూడా డైరెక్ట్ టెన్షన్ అప్లై చేస్తున్నామా, లేకుంటే బెండింగ్ టెన్షన్ అప్లై చేస్తున్నామా. ఓకే, నెక్స్ట్ ఏంటి, కంప్రెషన్. ఒకవేళ కంప్రెషన్లో కూడా డైరెక్ట్ కంప్రెషన్ అప్లై చేస్తున్నామా, బెండింగ్ కంప్రెషన్ అప్లై చేస్తున్నామా అని. ఇప్పుడు మనకు డైరెక్ట్ బెండింగ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఒక బార్ ఉంది, దీన్ని ఇలాగ డైరెక్ట్గా ఇలాగ అలాంగ్ ది యాక్సిస్ లాగాను అనుకోండి, దాన్ని మనం ఏమంటాం, డైరెక్ట్ టెన్షన్ అప్లై చేస్తున్నట్టు. అలా కాకుండా ఇప్పుడు ఒక బీమ్ ఉంది, ఓకే, సో దీనిపైన ఒక లోడ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఇది ఇలాగ బెండ్ అయింది అనుకోండి. ఓకే, సో ఇక్కడ మనం డైరెక్ట్గా ఏం టెన్షన్ అప్లై చేయట్లేదు, కానీ ఫ్లెక్చర్ వల్ల ఏమవుతుంది, ఈ పార్ట్లో టెన్షన్ అనేది న్యూట్రల్ యాక్సిస్ కింద ఈ పార్ట్లో టెన్షన్ ఇండ్యూస్ అయింది. కాబట్టి ఇదేమో డైరెక్ట్ టెన్షన్కి ఎగ్జాంపుల్. ఓకే, అంటే పైల్స్ ఇలాంటివి వస్తాయి కదా, యాంకరేజ్ పైల్స్, వీటిలో డైరెక్ట్ టెన్షన్. ఇదేంటి, ఇది బెండింగ్ టెన్షన్కి ఎగ్జాంపుల్. మనము టైప్ ఆఫ్ ఫోర్స్ ఏది అప్లై చేస్తున్నాము అనే దాన్ని బట్టి బేస్ చేసుకొని కూడా మనకు ల్యాప్ లెంత్ అనేది మారుతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకు బెండింగ్ బెండింగ్ టెన్షన్లో ల్యాప్ లెంత్ అనేది దేనికంటే ఖచ్చితంగా తక్కువ ఉండకూడదు, 35 ఆర్ ఎల్డి. ఈ రెండు వాల్యూస్ గుర్తుపెట్టుకోండి ప్రాబ్లమ్స్ చేయడానికి. ల్యాప్ లెంత్ అనేది షుడ్ నాట్ బి లెస్ దాన్ 35 ఆర్. ఇది ఎల్డి అంటే ఏంటి, డెవలప్మెంట్ లెంత్. ఈ రెండింట్లో ఏదైతే మనకు మ్యాక్సిమం వాల్యూ ఉంటుందో దానికంటే ఈ ల్యాప్ లెంత్ అనేది తగ్గకూడదు ఇప్పుడు బెండింగ్ టెన్షన్లో. అదే డైరెక్ట్ టెన్షన్లో 35 అలానే ఉంటుంది, ఎల్డి ఏమవుతుంది, 2LD అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ బెండింగ్ ఆర్ డైరెక్ట్ కంప్రెషన్ వచ్చేటప్పటికి ఒకే ఒక వాల్యూ ఉంటుంది, 30 ఏమవుతుంది, 24π అవుతుంది, ఎల్డి అలానే ఉంటుంది, ఏదైతే మ్యాక్సిమం వాల్యూ ఉంటుందో అది. సో టెన్షన్కి అయితే మనకు 2 వచ్చాయి కదా, ఏది డైరెక్ట్ టెన్షన్, ఫస్ట్ బెండింగ్ టెన్షన్ చూసాం కదా, బెండింగ్ టెన్షన్, డైరెక్ట్ టెన్షన్. బెండింగ్ టెన్షన్లో 35 ఎల్డి వేసుకోండి, డైరెక్ట్లో ఏమవుతుంది 35, టెన్షన్ అంటే 35. ఓకే, రెండింటి కేసులోను. బెండింగ్లో అయితే ఎల్డి, డైరెక్ట్లో అయితే 2LD.
ఇది గుర్తుపెట్టుకోండి. అదే కంప్రెషన్ అయితే బెండింగ్ అయినా డైరెక్ట్ అయినా మనకు ఒకే వాల్యూ ఉంటుంది. ఏంటది 24π. కంప్రెషన్ అంటే 24π వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎల్డి, ఇక్కడ ఒక్కటి మనకు 2LD వస్తుంది డైరెక్ట్ టెన్షన్లో. ఓకే, సో ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. బెండింగ్ టెన్షన్లో ఎంత, మినిమం ఓవర్లాప్ ఎంత ఉండాలి అనేది. ఓకే, ఈ రెండింటిలో ఏదైతే మ్యాక్సిమం ఉంటుందో అది మనం ప్రొవైడ్ చేసుకోవాలి. ఓకే, సో మనకి ఇది డైరెక్ట్గా బిట్స్లో అయినా అడగచ్చు, లేదు అని అంటే మనకు సబ్స్టిట్యూట్ చేసి వాల్యూ మినిమం ఓవర్లాప్ లెంత్ ఎంత ఉండాలి అనేటట్టు అన్నా అడగచ్చు. ఓకే, సో ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనము ఏం చేసామంటే 3 ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేసాం ఎగ్జామ్కి. ఒకటి ఎల్డి ఎలా కనుక్కోవాలి, యాంకరేజ్ వాల్యూ అంటే ఏంటి, డెవలప్మెంట్ లెంత్ ఎలా కనుక్కుంటాం, యాంకరేజ్ వాల్యూ ఎలా కనుక్కుంటాం, బెండ్స్కి ఎల్డి ఎలా కనుక్కుంటాం, డెవలప్మెంట్ లెంత్ చెక్ ఎలా చేసుకుంటాం, నెక్స్ట్ ల్యాప్ లెంత్ ఎలా ప్రొవైడ్ చేసుకుంటాం అనేది చూసాం. ఓకే, సో ఇవన్నీ ఈజీ టాపిక్సే, మనం గుర్తుపెట్టుకుంటే మనకు ఈజీగా 1 or 2 మార్క్స్ మీరు రాసే అంటే ఈ ఎస్ఎస్సి వీటిల్లో కూడా అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో వీటిపైన పీవైక్యూస్ డిస్కస్ చేస్తాను. బాండ్ పైన లాస్ట్ పీవైక్యూస్ మనకు బోల్డ్ అని ఉంటాయి. సో పీవైక్యూస్ డిస్కస్ చేసి ఆ తరువాత టార్షన్, ఇంకా కాలమ్స్ ఉంది కదా మన మెయిన్ చాప్టర్. ఓకే, టార్షన్ కాలమ్స్ నెక్స్ట్ క్లాస్లో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. కొద్దిగా అట్లీస్ట్ టార్షన్ అయిపోతే కాలమ్స్ ఇంట్రడక్షన్ అన్న ట్రై చేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు నోట్స్ మెయింటైన్ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ నోట్స్ మెయింటైన్ చేస్తూ పీవైక్యూస్ రాసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. క్లాస్ విని వదిలేస్తే మాత్రం అది దేనికి ఉపయోగం ఉండదు. సో నోట్స్ రాయండి, దీనిపైన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.